అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఒక చిన్న స్టోరీని మీకు చెప్పనివ్వండి. దానికంటే ముందు లెట్ మీ ఆస్క్ వెరీ సింపుల్ క్వశ్చన్. మనం ఏదైనా సాధించడానికి కావలసినటువంటి తెలివితేటలు, స్కిల్స్, నైపుణ్యాలు, ఆ శక్తి సామర్థ్యాలు ఎక్కడ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ ఆస్క్ దిస్ క్వశ్చన్ అగైన్. మనం ఏదైనా సాధించడానికి కావలసినటువంటి పవర్స్, స్కిల్స్, ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉందని మీరు అనుకుంటున్నారు? ఒక వ్యక్తి తన స్పెక్టికల్స్ మిస్ అయ్యాయని ఇంట్లో వెతికాడు, దొరకలేదు. ఆఫీస్లో వెతికాడు, దొరకలేదు. అండ్ ఎదింట్లో వెతికాడు, పక్కింట్లో వెతికాడు, ఊరు వాడ మొత్తం వెతికి 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 అలసిపోయి నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ నిద్ర నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను ఒక విషయాన్ని గమనించింది. ఏంటంటే ఆ స్పెక్టికల్స్ తన కళ్ళకే ఉన్నాయనే విషయం. తన దగ్గరే ఉన్న విషయాన్ని కోసము తను ఊరంతా వెతికినట్టు, అండ్ మన లోపల ఉన్న విషయాల కోసం మనం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. మనం ఏదైనా సాధించడానికి కావాల్సినటువంటి ఇంటెలిజెన్సీ, స్కిల్స్, తెలివితేటలు, టాలెంట్, మీరు ఏ పేరైనా వాడండి, అవన్నీ మన లోపలనే ఉన్నాయి. ఈ సందర్భంగా స్వామి వివేకానంద గారు చెప్పిన ఒక చిన్న కొటేషన్ మీకు గుర్తు చేయనివ్వండి. ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. సమస్త శక్తి మీలో ఉంది. మీరు ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా సాధించగలుగుతారు అన్న కొటేషన్ని రోజుకి 100 సార్లు రిపీట్ చేయండి. దాన్ని చూడండి. వీలైతే మీ ఇంట్లో, మీ ఆఫీస్ మీదనో, మీ ఆఫీస్ టేబుల్ మీదనో, మీ ఇంట్లో గోడకు దాన్ని తగిలించుకోండి. దాన్ని చూస్తూ ఉండండి. బికాస్ ఇట్స్ 100% ట్రూ. ఈ ప్రపంచంలో ఉన్న శక్తి మొత్తం మన లోపలనే ఉంది. ఒక ఊళ్ళోకి ఒక స్వామీజీ వచ్చాడు. ఒక రాజ్యంలోకి ఒక స్వామీజీ వచ్చాడు. ఆ రాజ్యానికి సంబంధించిన రాజుకి కొత్త విషయాలు నేర్చుకోవడం మీద చాలా కుతూహలం ఎక్కువ. ఆ స్వామీజీ వచ్చాడని తెలిసిన వెంటనే రాజుగారు వెళ్ళి, స్వామి గారు, మీరు నాకు కొన్ని కొత్త విషయాలు నేర్పించండి, ఏదైనా ఒక మంచి సందేశం ఇవ్వండి అని అంటే, తన బ్యాగ్ నుంచి కొన్ని విత్తనాలు తీసి రాజుగారి చేతిలో పెట్టాడు. ఆ విత్తనాలు తీసి ఇతనికి అర్థం కాలే, సందేశం అంటే విత్తనాలు ఇచ్చాడేంటి అని రాజుగారు మనసులో అనుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వచ్చాడు. స్వామీజీ, ఈసారైనా కొంచెం మంచి సందేశం ఇవ్వండి అంటే మళ్ళీ విత్తనాలు ఇచ్చాడు. ఇది అతనికి అర్థం కాలేదు. సో ఈ మంత్రి దగ్గరికి వెళ్ళి, మంత్రి వారే, అసలు ఏంటిది, ఎందుకు నేను మంచి సందేశం ఇవ్వమంటే విత్తనాలు ఇచ్చాడు? అప్పుడు మంత్రి గారు చూసి, చాలా గొప్ప సందేశం ఉంది దీంట్లో. ఈ ప్రపంచంలో ఉన్న బెస్ట్ మెసేజ్ ఇదే. విత్తనం తన లోపల ఎలాగైతే మహావృక్షాన్ని దాచిపెట్టుకొని ఉందో, మనం కూడా మన లోపల చాలా శక్తి సామర్థ్యాలని దాచిపెట్టుకొని ఉన్నాం. సి మై డియర్ ఫ్రెండ్స్, మన లోపల ఉన్న శక్తి సామర్థ్యాలని మనం గుర్తించినట్టయితే సాధించలేనిది ఏదీ లేదు. ఒక చిన్న సెంటెన్స్, ఈ ప్రపంచంలోని శక్తి సామర్థ్యాలన్నీ నాలోనే ఉన్నాయి అనే ఈ సెంటెన్స్ని రోజుకి 100 సార్లు రిపీట్ చేస్తూ ఉండండి. ఈరోజు కేవలం అదే దృష్టి పెట్టండి, అదే వాక్యం మీద దృష్టి పెట్టి దాన్ని రిపీట్ చేస్తూ ఉండండి. యూ విల్ హ్యావ్ వండర్ఫుల్ రిజల్ట్స్ ద నెక్స్ట్ డే. So thank you very much, my dear friends. Have a great day.